హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. పన్నీర్ దమ్ బిర్యానీ నాన్ వెజ్కి మించిన టేస్ట్ తోటి వెజ్ లవర్స్ కోసం ఎలాంటి ప్యాకెట్ మసాలాలు లేకుండా సింపుల్ స్టెప్స్ తోటి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీ ముందుకు వచ్చాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ గీ వేడి చేసుకొని ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుందాం. వీటిని ఒక 2 మినిట్స్ వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆనియన్ త్వరగా మగ్గిపోవడానికి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 టమాటోస్ని కట్ చేసి వేసుకొని టమాటో మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం వేసి మిక్స్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 1 మినిట్ మసాలా అంతా ఫ్రై చేసుకుందాం. ఒక 7 నుంచి 10 వరకు జీడిపప్పులు వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. లాస్ట్లో ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. మన తర్వాత స్టెప్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని సన్నగా సేమ్ సైజులో స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. మనం ఉడికించి పెట్టుకున్న ఆనియన్ టమాటోస్ని చల్లబడిన తర్వాత బ్లెండర్లో ట్రాన్స్ఫర్ చేసి బాగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ బిర్యానీలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఆల్ బిర్యానీ స్పైసెస్, లవంగాలు, యాలకులు, బే లీఫ్, స్టార్ అని, చెక్క ఇవన్నీ వేసుకొని సోంపుతో పాటుగా ఒక 1 మినిట్ సాటే చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. పన్నీర్ని ఒక 125 గ్రామ్స్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వీటిని జాగ్రత్తగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ప్యారలల్గా రైస్ కూడా కుక్ చేసుకుందాం. 2 లీటర్ల వాటర్లో 4 లవంగాలు, 4 మిరియాలు, 1 ఇంచు చెక్క, 2 బే లీఫ్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఒక 45 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ని టేస్ట్ చేస్తే కొంచెం సాల్టీగా అనిపించాలి, అంతవరకు సాల్ట్ వేసుకోండి. పూర్తిగా కాకుండా 70 to 80% వరకు రైస్ని కుక్ చేసుకొని ఇలా డ్రైన్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ దమ్ కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని ఇలా మొత్తము గీతో గ్రీస్ చేసుకోవాలి. ఈ టైంలో అడుగుని ఒక లేయరు రైస్లో ఇలా అప్లై చేయాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ టాపింగ్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా టాపింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక లేయర్లా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని దీనిపైన లెవెల్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనా అంతా పైన చల్లుకుందాం. మసాలా గ్రేవీని కొంచెం ఇలా పక్కకు తీసుకొని టాపింగ్గా పైన అప్లై చేయండి. దీనివల్ల న్యాచురల్ కలరు వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పైన వేసుకొని గీని ఇలా అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద డైరెక్ట్గా కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఐరన్ తవా పైన పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ పక్క నుంచి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బాయ్.